మన అతిశయాలు 7 రకాల అతిశయాలు చెబుతా. మనందరం అతిశయం అంటే క్రైస్తవుని యొక్క అతిశయాలు ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటారు, గ్లోరీ, ఒక మహిమ, ఒక తేజస్సు, ఒక ఒక ఆనందం, ప్రత్యేకమైన ఒక గొప్పతనం, ఒక అతిశయం. ఏమిటి మనకు ఉండవలసిన అతిశయాలు ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 6:14 మనం చూస్తే అపోస్తుడైన పౌలు గారు అంటాడండి. గలతీయులకు రాసిన పత్రిక 6:14 అంటాడు, అక్కడ అంటాడు, యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు కూడా అతిశయించుట నాకు దూరమగును గాక. దాని వలన లోకమునకు నేను సిలువేయబడ్డం అంటే దానికి మనకు సంబంధం, లోకంతో సంబంధం లేకుండా నేను లోకంలోకి అర్థం కాదు. ఎందుకంటే సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెర్రితనం, రక్షణ పొందుచున్న మనకు శక్తి. వాళ్ళకి ఎర్రితనం. 1 కొరింథీ పత్రిక 1 ఉంటుంది ఈ మాట. కనుక మనందరము కూడా వినండి, లోకము మనల్ని మెచ్చుకోవట్లేదే, లోకం మనల్ని గుర్తించట్లేదే, పొగడట్లేదే అని లోకం బట్టి కాదు, సిలువను బట్టి అతిశయించాలి మనం. ఎందుకు సిలువను బట్టి? ప్రపంచంలో మనకు ఉండవలసిన అతి శ్రేష్టమైనటువంటి అతిశయం ఏంటంటే, లేకపోతే గ్రేట్ ప్రివిలేజ్, ఒక గ్రేట్నెస్, గొప్పతనం ఏంటంటే మన పాప రుణాలన్నీ యేసుక్రీస్తు వారు సిలువ ద్వారా తొలగించేసాడు. ఇది ఒక ఆనందం. దాని గురించి మనం ఏం చేయాలంటే మనం సంతోషించాలి, మనం ఆనందించాలి, మనము దాన్ని ఎంజాయ్ చేయాలి, దాన్ని అనుభవిస్తూ ఉండాలి. లోకులకు తెలియదు కనుక మనం ఏంటి, వీళ్ళు శ్రమలున్నా, బాధలున్నా, ఉపాసాలున్నా, కరువులున్నా, కష్టాలున్నా, కొదవులున్నా, ఎన్నున్నా యేసు నా కోసం సిలువే పడ్డాడని చెప్పి ఏంటి సిలువే పడితే వీళ్ళకేమొచ్చింది వాళ్ళకి అర్థం కాదు. మనకేమవుతుంది? యేసు ప్రభు వారు నా పాపముల కొరకే, నా దరిద్రం కొరకే, నా శాపాలు తొలగించడానికే, నన్ను పరలోక రాజ్యంలో చేర్చుకోవటానికి యేసు ప్రభు వారు నా కొరకు సిలువ వేయబడ్డాడు, నన్ను రక్షించడానికని మనకు తెలుసు. మనము పొందిన ఈ రక్షణ, మనం పొందిన ఈ ఆనందం, మనం పొందినటువంటి ఈ యొక్క సంతోషాన్ని ఎంజాయ్ చేయాలి. చెప్పండి, ఎంజాయ్, ఆనందించాలి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, ప్రభువులో ఆనందించాలి. నమ్మిన దేవుని బట్టి స్తోత్రం చెప్పాలి. ఆమేన్. నమ్మిన దేవుని బట్టి అతిశయించాలి. సిలువను గూర్చిన సిలువ యందే తప్ప నేను దేని యందును నేను అతిశయించుట నాకు దూరమగునుగాక. మనం అతిశయించాల్సింది. రెండవదిగా మనం ఇంకా చెప్పుకుంటా వెళ్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3:17 ఒక విచారకరమైనది ఏంటంటే, అనేక మంది అంట తెలిసిన వాళ్ళే, వినండి, యేసుప్రభు నమ్మిన వాళ్ళే, యేసుప్రభుని ఎరిగిన వాళ్ళే, బాప్తిసాలు పొందిన వాళ్ళే, వాళ్ళ గురించి బైబిల్లో ఇంకో చోట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3:17-18 ఏమంటున్నాడు? సహోదరులారా, 3 ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:17 నుండి 19 వరకు మనం చూద్దామండి. అన్నీ మీరు దయచేసి చూసుకోండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్తున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను గురించి అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటేందే మనసుంచుతున్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే అన్యులు కాదు వీళ్ళు. అపోస్తుల పౌలు గారు ఈ బాధతో చెప్తున్న మాట ఏంటంటే, దుఃఖంతో చెప్తున్నాడు. కొంతమంది కొంతమంది ఉన్నారు క్రైస్తవులు, వాళ్ళకంట వాళ్ళ కడుపే దేవుడు. వాళ్ళు సిగ్గుపడవలసిన విషయం సిగ్గుపడరు, భూ సంబంధమైన వాటి మీదే మనసు ఉంచుతారు. ఇంకా అతి ఘోరమైన ప్రమాదకరమైన మాట ఇందులో ఏం రాశారంటే, వాళ్ళు సిలువుకు శత్రువులు అంట. ఎవరికి? అసలు సిలువు మరణమును గురించి అసలు గుర్తు చేసుకోరు, దాని గురించి ఒక ఆలోచన కలిగి ఉండరు. ఆ వేదన ఏంటో, ఆ దుఃఖం ఏంటో, యేసు ప్రభు నా కొరకు ఎందుకు చనిపోయాడో
దాని గురించిన ఒక బాధ అనేది ఉండదు. దానిలో ఉన్నటువంటి అర్థం గమనించి ప్రభువుకి కృతజ్ఞత చెప్పి సిలువను ధ్యానాల్లో గడపరు. వారు భూ సంబంధమైన మాటల మీద ఉంటారు, మనసుతోనే ఉంటారు. అందుకని అలాంటి వాళ్ళ గురించి వారి కడుపే వారి దేవుడు, పొట్ట పోషణ పోయేదాడు. అయ్యో యేసయ్య అన్న, ఈ పొట్ట ఎంతకాలం బతికినంతకాలం తింటాం, సచ్చినంత తింటారా ఇంకా? అందుకని అసలు ఆ పొట్ట బైబిల్ ఏం చెప్తుంది? ఆకాశ పక్షులు చూడండి, విత్తవు కోయవు, వాటి గరిసి లేదు, అయినను వాటిని పరలోక తండ్రి పోషిస్తున్నాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? ఎందుకు మీరు విచారపడుతున్నారు? ఎందుకు చింతపడుతున్నారు మీరు? కనుక ఆ చింతలు మానేసి మొదటగా నా నీతిని, రాజ్యమును వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానని యేసు ప్రభువు ముందుగానే మనకు చెప్పారు. ఈ పని కనుక సిలువ శత్రువులు అంటే ఎవరో కాదు, సిలువ ధ్యానాల్లోనూ గడపని వారు, సిలువ యాగమును గురించి ధ్యానించి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించినటువంటి వారందరూ సిలువకు శత్రువులు. ఇది బైబిల్లో ఉన్న మాట, నేను సొంతంగా చెప్పట్లా. తర్వాత చూడండి, ఇంకొక మాట చూద్దాం. బైబిల్లో లేఖనాల్లో గలతీయులకు రాసిన పత్రిక 2:20 ఏముందండి? గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు, నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, చదవండి అట్లా నాతో కలపండి, నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసం అలా జీవించుచున్నాను. చూసారా, బ్రతికితే నేను జీవించేవాడు నేను కాదు, అసలు యేసే నా కొరకు సిలువ వేయబడి ఉన్నా. నేను యేసు ప్రభు కొరకు నేను లోక విషయంలో సిలువేయబడ్డాను, నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం ప్రభు కొరకే అని చెప్పుకుంటున్నాడండి. మరి కనుక మన అతిశయం దేని గురించి అంటే సిలువ ద్వారా అతిశయం ఏంటంటే, సిలువ ద్వారా మనకేం దేవుడు ఏం చూపించంటే మనను రక్షించాడు, కృప చూపాడు, మన మీద ప్రేమ చూపాడు, ఎంతో ప్రేమ చూపించాడు. ఆ ప్రేమను మనం ధ్యానించకపోతే మనము ఇష్టలుగా ఉండలేము. మన తల్లిదండ్రులుగా మన పిల్లలు మన కష్టార్జితం బాగా ఎంజాయ్ చేస్తా, లగ్జరీగా ఖర్చు పెట్టేసుకుంటా, అసలు మా నాన్న మా అమ్మ ఎలా సంపాదించారో, ఏ కష్టం చేసి సంపాదించారో, ఎంత చెమటూడ్చారో, ఎన్ని బాధలు పడ్డారో, మనం ఈ రోజున ఈ సుఖమైనగా బతకటానికని వాళ్ళు కానీ తలంచుకోకుండా ఇక ఉన్నదంతా ఖర్చు పెట్టేసి ఇష్టం వచ్చినట్టుగా బతున్నారు. కొన్ని ఏ తల్లిదండ్రులైనా ఆనందిస్తారా పిల్లలను చూసి? ఎంత బాధేస్తుంది. అలాగే యేసుక్రీస్తు వారు నీ కొరకు రక్తం చిందిస్తే, యేసయ్య నీ కొరకు కన్నీరు కార్చాడు, యేసయ్య నీ కొరకు చెమట కార్చాడు. యేసు ప్రభు వారు తన దేహములున్న నీరంతతో, అది మామూలుగా మనిషి అయినా దేవుడై ఉండి పరలోకమును భూమి మీదకి వచ్చి మన కొరకు అంత రిక్తుడైపోయి ఇంత శ్రమను కనీసం ఆయన ప్రేమ తలపోసుకునేటువంటి మనసు లేకపోతే, కృతజ్ఞత లేకపోతే మనం ఎందుకు అని చెప్పి బాధేస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అదే బాధపడుతున్న అపోస్తలుడు పౌలు గారు, నేను ఇక నా కొరకు కాదు బ్రతికేది క్రీస్తు కొరకే నేను జీవిస్తా, నేను యేసు ప్రభు కొరకు చూస్తా. అందుకని ఇర్మియా గ్రంథకర్త ఒక మాట అంటాడు చూడండి, 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం 23-24 వచనంలో ఏముంటుందంటే చూడండి, ఇక్కడ మాట నేను చదువుతున్నాను, మీరు చదవండి కలిపి నాతో. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవని అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23-24 వచనం. ఇక చూడండి,
మన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, శౌరి బలమును బట్టి శక్తిని బట్టి అతిశయించకూడదు, ఆ డబ్బును బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యం మన ఆస్తులను బట్టి. మరి దేని బట్టి అతిశయించాలి? భూమి మీద మన బ్రతకటానికి కృప చూపుచున్న దేవుని బట్టి, మనకు న్యాయము మనకు నీతి అయిన యేసు క్రీస్తు ప్రభువుని బట్టి అతిశయిస్తూ ఆయనే గురించి ఇంకెక్కువ ధ్యానిస్తూ తెలుసుకుంటూ ఇంకా 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 ఆయన ప్రేమంట ఎంత ఎత్తో ఎంత లోతో ఎంత ఎడల్పో ఎంత పొడుగో వర్ణింప వివరింప తరము కాదంట. అర్థమైందా? మరొకసారి చెప్పనా? ఆయన ప్రేమ ఎత్తెంతో లోతెంతో ఎడల్పు పొడువు ఎంత ఎంత దూరం వెళ్ళినా కానీ అది అసలు అంతు పట్టనంత ప్రేమ అంట. మనకెంతవరకు తెలుసు యేసుప్రభువారి ప్రేమ? కొంచెం తెలుసుకోగానే ఇదైపోతున్నావు. అందుకని ఆయన ప్రేమను గురించి ఎంత తెలుసుకుంటావో అంతగా ఆయన ఆనందిస్తాడు, అంతగా నీ ఏళ్ళ కృప చూపుతాడు. ఆయన గురించి మనం అతిశయించాలి. ఆయన గురించి తెలుసుకోవడం ద్వారా, ఆయన గురించి వినుట ద్వారా, ఆయన గురించి చదువుట ద్వారా, ఆయన ధ్యానంలో ఉండడం ద్వారా అతిశయం. అందుకని కీర్తనకారుడు కూడా అంటారు చూడండి, కీర్తనకారుడు అక్కడ ఏముంటుందండి, 20వ కీర్తన 7వ వచనం ఉంటుంది. 20వ కీర్తన 7వ వచనం ఉంటుంది. కొందరు గుర్రమును బట్టి కొందరు రథమును బట్టి అతిశయపడుతురు కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడు. అదే కీర్తన 34వ కీర్తన 2వ వచనంలో 34వ కీర్తన 2వ వచనం చూద్దాం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషిస్తారు. దీనులు దేవుని బట్టి మనం నేర్చుకుంటున్నా, దేవుని బట్టి ఆశ్చర్యపడుతుంటే దీనులైన వారు అంటే భక్తులైన వారికి సంతోషంగా ఉంటారు. కానీ మిగతా వాళ్ళకి అది చేదుగా ఉంటుంది. అయినా పర్వాలేదు. మనం అతిశయించవలసింది క్రైస్తవుని యొక్క మొదట అతిశయం ఏదంటే చెప్పడమా, సిలువ వేయబడి మనకు ఎళ్ళ కృప చూపిన దేవుని బట్టి అతిశయం. ఇక రెండవదిగా చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 ఏముంటుందంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 శక్తితో కూడిన ఆరాధన మీరు చదివినిపిస్తాయి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మను ఆరాధిస్తూ క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారు. అంటే పాత నిబంధన కాలంలో సున్నతి అనేది ఒక గొప్ప, అంటే దేవుడే పెట్టాడు పాత నిబంధనలో. సున్నత పొందితేనే ఆ దేవుని దృష్టికి అంగీకారం. దాన్ని కొత్త నిబంధనకు వచ్చేవరకు ఎలా తీసుకొచ్చారంటే శరీర సంబంధమైన సున్నతి కాదు, కానీ హృదయ సంబంధమైన సున్నతి. అంటే శరీర సంబంధమైన సున్నతి అయితేనేమో శరీరం గుర్తింపు కనబడుద్ది, శరీరం రూపం మారుద్ది, శరీరమును బట్టి తెలుసుకోవచ్చు ఇతడు దేవుని వాడా, క్రీస్తు వాడా, లేకపోతే యెహోవా కుమార్ బిడ్డ, లేకపోతే ఇంకోడా తెలుసుకుంటాడు సున్నతిని బట్టి. కానీ కొత్త నిబంధనలు అయితే హృదయ సున్నతి అంటే ఇప్పుడు దేవుని కుమారుడా, దేవుని బిడ్డలా మనము అని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఎట్లా? హృదయ మార్పును బట్టి తెలుసుకుంటారు. అప్పుడు శరీరమును చూసి వీళ్ళు యెహోవా సైని బిడ్డలు. ఇప్పుడు మన మనసును చూసి, అనగా మన మార్పు చూసి, మనలో ఉన్న మార్పు చూసి, హృదయ మార్పు, మనసు మార్పు, జీవితం మార్పు, మాటల మార్పు, అలవాట్ల మార్పు, అన్ని మార్పు. యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి మొట్టమొదటిగా ఆయన చేసిన ప్రసంగం ఏంటంటే మారు మనసు పొందండి, మారు మనసు దగ్గర ఫలాలు ఫలించండి. ఇది ఆయన కోరింది మొదటి ప్రసంగం. అయితే దీన్ని బట్టి అప్పుడు పౌలు గారు అంటాడు, ఆ సున్నతిని బట్టి కాదు కానీ ఇక్కడ ఏమంటాడు చూడండి, మళ్ళీ చదువుతున్నా మీకోసం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:3 శరీరమును ఆస్పదము చేసుకొనగా. శరీరం అంటే మన పితరులు దేన్ని ఆస్పదం చేసుకుని, నేను ఎవరనుకున్నా అబ్రాహాం సంతానం, సున్నత పొందాం ఏమనుకున్నాం అంటే అది ఒక అతిశయం వాళ్ళకి. అందుకని యేసు క్రీస్తు వారు ప్రభువారు మీరు అబ్రాహాం సంతానం అన్నంత మాత్రం మీరు
మీరు పరలోక రాజ్యాన్ని చేరరు, మారు మనసు పొందండి అంటే వాళ్ళకి కోపం వచ్చి, అందుకే యేసుప్రభుని పట్టించేశారు కోపం చాలా అర్థం కాక. అందుకని ఇక్కడ కిందలో ఇక్కడ ఏముంది, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు. చూడండి, శరీరమును ఆస్పదము చేసుకొని కనుక సున్నతిని ఆస్పదం చేసుకోకుండా దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు. క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి. అది అంటే ఆరాధన చేసే వాళ్ళందరూ దేవుణ్ణి పాత నిబంధన ప్రకారం సున్నతి పొందినాను. ఆరాధన చేసేటప్పుడు దేవుని స్తుతించుట, ప్రార్థించుట, పాటలు పాడుట, ఎగురుట, గంతులేటు, ఆనందం, ఇది అసలు సున్నతి. ఆమె స్తుతి, కృతజ్ఞత, ఆరాధన, స్తోత్రాలు, ధ్వనులు. 150 కీర్తనలు ఉన్నాయి కదా, కీర్తనలన్నీ మీరు చదువు, ప్రతి చోట స్తోత్రం. యెహోవా గానం చేయండి, యెహోవాకు స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదే కదా, ఇదే. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంట, మనం అతిశయంగా చేయాలంటే ఆ పని ఉసూరు మంట చేయకూడదు. ఇంకో మాట చూద్దాం చూడండి, కీర్తనలు 44వ కీర్తన 8 చూడండి. 44వ కీర్తన 8, కీర్తనలు 44:8 చూడండి. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. కీర్తనలు 44:8. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుతున్నాం. అందుకని పని చేసేటప్పుడు పాట పాడుకోవాలి, ప్రయాణంలో పాట పాడుకోవాలి, ఇంట్లో పాట పాడుకోవాలి, బాసన దూతో పాడుకోవాలి, బట్ట గుంజేటప్పుడు పాట పాడు, కృతజ్ఞత స్తోత్రాలు పాటలో, గాన ప్రతిగానాలు. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాక ఫోన్లో వింటున్నారు కానీ వినండి, తప్పులేదు. కానీ నోటితో కూడా పాడండి దేవుని స్తోత్రం. అప్పుడు పాట బాగా వస్తుంది, నేర్చుకోవచ్చు. అట్లా ఆ పాట పాడుతుంటే మనం కూడా కలపండి. ఆ విధంగా కూడా కొన్ని పాటలు డిటో ఉన్నట్టుగా నేర్చుకోవటానికి వీలుంటుందని మనవి. కనుక అతిశయించవలసింది దేని బట్టి అంటే, మొదటగా యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ ద్వారా మనల్ని రక్షించాడు, కృప చూపాడు, అది మన అతిశయం. రెండోదిగా ఆయనను మనం ఆరాధించుట ద్వారా, స్తుతించుట ద్వారా, పాడుట ద్వారా, అందరి ఎదుట దేవునికి మహిమ చెల్లించుట ద్వారా అతిశయించాలి. అతిశయం. ఇక మూడవదిగా చూద్దామండి. ఇక్కడేముందంటే, దేవుడే నన్ను ఆశీర్వదించాలని అతిశయించాలి. దేవుడే నన్ను ఆశీర్వదించాలి, దేవుడే నన్ను. ఆ మాట చూద్దాం. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూద్దామండి. ఇర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 1-2 వచనం. ఇదే యెహోవాకు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన నా యొద్దకే రావాలను. నీవు అటు ఇటు తిరుగుట మానేసి నీ ఏ క్రియలు నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదం కలుగునను అనుకొందురు, ఆయన యందే అతిశయపడదు. నువ్వు తిరిగి రా, అటు ఇటు వెళమగా, ఇదిగో నా సన్నిధి నుండి నా సన్నిధి తొలగించి నీ సత్యమును బట్టి ఇటువరకు తొలగిపోయావు. సత్యములో ఉన్నావు, న్యాయములు ఉన్నావు, నీతిలో ఉన్నావు, ఇవన్నిటి కోల్పోయి మళ్ళీ తెచ్చుకో. న్యాయంగా ఉండు, సత్యముతో ఉండు, నీతిగా ఉండి. ఇటువరకు ఎలా ఉన్నావు? లేమిలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, బస్సు ఎక్కెళ్ళటానికి కూడా ఛార్జీలు లేనప్పుడు, బండి వేసుకెళ్ళటానికి బండి లేనప్పుడు, ఎట్లా అణిగి మనిగి దేవుని నాకు ఒక చోట కుదురుగా కూర్చొని ఇక్కడే ఉండవు. కాళ్ళు వచ్చినాయని చెప్పి, వెహికల్ వచ్చినాయని, బైక్ అంటే పరుగులు ఎత్తమాక, తిరగమాక. ఇటు నా దేవుడు నేను ఎక్కడున్నా నన్ను ఆశ్రయించుతాడు, నన్ను జీవిస్తాడు. హెచ్చించువాడు ఆయనే, ఐశ్వర్యం ఇచ్చేవాడు ఆయనే, ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, అన్ని ఎరిగిన వాడు నా ప్రభువే, నేను ఎక్కడున్నా నన్ను బలపరచును గాక, నన్ను దీవిస్తాడు అని అతిశయించాలి. అది. 4వదిగా చూస్తే ఇక్కడ ఏముందంటే, రోమాపత్రిక 5వ అధ్యాయము 1-5 వచనం చూస్తున్నాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-5 వచనం చదివేస్తున్నాను. చెప్తున్నా. అక్కడ ఏముంటుందంటే, శ్రమల యందు
శ్రమయందు అతిశయించాలంట. శ్రమ ఓర్పు, ఓర్పు పరీక్ష కలుగుజేయనని ఎరిగి దేవుని స్తోత్రం ఉన్నదండి. అక్కడేముందంటే ఇప్పుడు నేను చెప్పిన చోట 3వ వచనం చదవండి. అంతేకాదు శ్రమేమో ఓర్పు, అంతేకాదంటే ఈ నిరీక్షణ సిగ్గుపరచదని చెప్పుకుంటూ శ్రమ ఓర్పు, ఓర్పేం పరీక్ష, పరీక్షలో నిరీక్షణ, నిరీక్షణ కలిగి శ్రమలు ఏందే అంటే శ్రమల ద్వారా అనేక పాఠాలు దేవుడు నేర్పిస్తాడు. ఆర్థిక శ్రమ అని, మానసిక శ్రమ అని, అనారోగ్య శ్రమ, ఏదన్నా శ్రమ. ఆ శ్రమ వచ్చిందంటే దాని ద్వారా ఏదో గుణపాఠం దేవుడు నేర్పి బాగు చేస్తాడు. బాగు చేసి ఆయన ఆశ్రయించిన తర్వాత మళ్ళీ చెక్కు చెదరకుండా ఉంటామని ముందుగానే అన్ని పెట్టేస్తాడు పరీక్షలు. అందుకని శ్రమ నాకెందుకు అనుకోమాక. ఈ శ్రమ వెనకాల ఏదో దాగుంది. మీరు ఆమేన్. ఏదో దాగుంది, ఏదో అది. అందుకని అట్లా ఆశ్చర్యించాలి. శ్రమ వచ్చింది, ఎస్, ఈ శ్రమ వెనకాల దేవుడు నాకు ఏదో మేలు చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సిలువను సహించాలి, శ్రమలను అనుభవించాలి. శ్రమలకు భయపడేవాడు క్రైస్తవుడు కాదు. శ్రమలనే భయపెట్టేవాడే నిజ క్రైస్తవుడు. ఆమేన్. ధైర్యంగా ఎదుర్కోవాలా. పిరికి ఆత్మ యేసు ప్రభువారు అంటే మనకు పిరికితనము గల ఆత్మను మనకు ఇయ్యలేదు. ఏమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహమును. చెప్పండి, ధైర్యం. పిరికి ఆత్మ కాదు మనలో ఉంది. కనుక శ్రమలలో అతిశయించాలి. ఏ శ్రమైనా, అది ఏ శ్రమైనా అసలు నేను భయపడిపోవాలి. అప్పుడే అది 4. 5వదిగా చూస్తే మనం చేసే మన క్రియలను బట్టి మనకు అతిశయమో మనం అసలు ఎదుర్కోవాల్సలా. ఇప్పుడు చాలా చోట్ల మనము మనుషులు నన్ను లెక్క చేయట్లేదు, మనుషులు నన్ను పొగట్లేదు, మనుషులు నన్ను గుర్తించట్లేదు, మనుషులు మనల్ని ఏమాత్రం కూడా మనల్ని మనకు కంటతో చూడలేదని బాధపడే వాళ్ళు ఉంటారు రకరకాలుగా. దాని గురించి అపోస్తలుడు పౌలు గారు దేవుని యొక్క వాక్యం 6వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3 నుండి మనం 7 వచనాల వరకు చూసేసినట్లయితే అక్కడ ఏముంటుందంటే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అండి. 6వ అధ్యాయము 3 నుండి 7 వచనాలు. అక్కడ ఏముంటుందంటే ఎవడైనను ఒట్టివాడయుండి తాను ఎన్నుకైన వాడనని ఎంచుకునేట్లా తన్ను తానే మోసపరుచుకును. ప్రతివాడు చదవండి కలిపి. తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయమో కలుగు. ప్రతివాడును తన బరువు అంటే తన బాధ్యత తానే నిర్వర్తించుకోవాలి. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి భాగమీయవలను. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి ఇత్తునో ఆ పంటనే కోయును. వాక్యోపదేశం పొందువాడు అంటే ఎవరు? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, వాక్య ఉపదేశం పొందేది ఎవరు? మీరే. ఉపదేశించేవానికి ఏం చేయాలంట? మీరు తినే అన్ని మంచి పదార్థాలు అన్నిట్లోనంట భాగమే ఇవ్వాలంట. అది అట్లా ఉంచండి. సరే, అది కాదు మన అంశం. కానీ ఇక్కడ ఏంటంటే ఎవడైనను ఒట్టివాడయండి. ప్రార్థన చేయించుకుందాం. అసలు నేను ఇక్కడ దేనికి యూజ్ఫుల్గా ఉన్నా? నా ద్వారా ఇక్కడ దేవుని కార్యాలు జరుగుతున్నాయా? నా ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? నా ద్వారా దైవజనుడు ఆనందిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? దేవుడు దైవజనుడిని దుఃఖపెడితే చాటున దేవుడు ఉన్నాడు ఆయన వెనకాల. ఆయన దుఃఖపడతాడు. నేను ఎలా ఉన్నాను, నా స్థితి ఏంటి అని తమ్మును తామే ఎవరికి మాటికి వాళ్ళే పరీక్షించేసుకుని నీ భారం నీవే భరించాలి. అంటే నీవు చేయవలసిన భక్తి నువ్వే చేయాలి, నువ్వు చేయవలసిన ప్రార్థన నువ్వే చేయాలి. జాయ్ఫుల్నెస్, గ్లాడ్నెస్. దేవుని కార్యం చేయటం నాకు ఎంతో ఒక సంతోషం. ఈ పని చేసే అవకాశం నాకు ఇచ్చాడు. నేను చేసేది దేవుని పని. అత్యంతం నేను చేసేది దేవుని పని. నేను పాడేది దేవుని కోసం, నేను నడిచేది దేవుని కోసం, నేను మోచేది దేవుని కోసం, నేను చెమట కార్చేది యేసు ప్రభు కొరకే.
స్మైల్గా నవ్వుతూ అతిశయంగా చేయాలి. అప్పుడే దేవుడు నీకు, నువ్వు వద్దన్నా నిన్ను నీకు కావాల్సిన గొప్పతనం దేవుడు ఇస్తాడు. అదేమీ లేకుండా నన్ను ఎవరు, నాకేంటి దేవుడు హెచ్చించలేదు, నన్ను ఎవరు పోవట్లేదు అనుకోమాకండి. అది మనంతా అది రాదు. ఇక ఆరోది ఏంటంటే ఇది రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:24 రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 24:26 వద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:24 రండి. అయినను నేను శరీరమందు నిలిచిండు. పెద్ద వచనం అది. నేను క్లుప్తంగా చదువుతున్న చూడండి. నేను చదివే మాట మీరు అండర్లైన్ చేయండి. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. పెద్ద వచనాలు 24, 25, 26, 3 వచనాలలో ఉన్న దానిలోనే ఈ 2 లైన్లు నేను చదివాను. మీకు కనబడితే కొంచెం అండర్లైన్ చేసుకోండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:24-26 ఆయన ఏమంటాడంటే, దానికి ముందు ఏమంటాడు, బ్రతుకుటి క్రీస్తే సావైతే లాభం అని చెప్పుకుంటూ అసలు నేను వెళ్ళిపోయి దేవునితోనే ఉండాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన మార్పు చెందినాక ఈ లోకం ఎంతో అసహించుకున్నాడు. సౌలుగా ఉన్నప్పుడేమో బాగా లోకస్తుడిగా బ్రతికాడు. ఎప్పుడైతే యేసుప్రభువు నమ్మాడో, పౌలుగా మారాడో, సేవలోకి వచ్చాడో, ఈ వ్యక్తికి ఇక దేవుని మీద వైరాగ్యం పెరిగిపోయి ఎందుకు ఈ లోకం బ్రతికితేనేమో బ్రతికిన కాలం దేవుని కోసమే, లేదంటే సావేమించుది తీర్మానించేసుకుని, అయితే నేను బ్రతికాను కదా, దేనికోసం బ్రతుకుతున్నాను నేను అని ఆలోచిస్తే అప్పుడు సంఘంతో చెప్తున్నాడు, మీలాంటి విశ్వాసులతో చెప్తున్నాడు, ఆయనను నేను శరీరమందు నిలిచిండుట మిమ్మును బట్టి మరి దేని కొరకు అవసరం అంటున్నాడు, నేను దేని కొరకు బ్రతుకుతున్నాను అంటున్నాడు, క్రీస్తు కొరకు అన్నాడు మొదటగా. రెండోది ఇప్పుడు ఏమంటాడు, విశ్వాసులారా, సంఘస్థులారా, క్రైస్తవులారా, ప్రభు బిడ్డలారా, మీ కొరకు మీతో కలిసి జీవించుట మరీ నాకు అవసరం అంటున్నాడు. దైవజనులతో శరీరముతో దైవజనులతో కలిసి నిండుట, కలిసి పరిచయంలో, ప్రార్థనలో, సేవలో కలిసి మెలిసి ఉండుటను బట్టి అతిశయించాలి. మనం ఎవరైనా లోకములో ఏదైనా గొప్ప వ్యక్తులు ఎమ్మటపడి ఎవరితోనన్నా నడిచే ఫోటోలు దిగి వాళ్ళతో కూర్చుని భోజనం చేసి లేకపోతే వాళ్ళతో కాసేపు మాట్లాడే అవకాశం వచ్చిందని ఎంతో భలే అతిశయపడిపోతాం. అలా కాకూడదు. దేవునికి ప్రతినిధిగా ఉన్న దైవజనుడితో కలిసి మెలిసి పరిచయంలో, దేవుని కార్యాల్లో కలిసి జీవించడం బట్టి మనం ఏం చేయాలంటే అతిశయంగా ఉండాలంట. చెప్పండి, అతిశయం. ఇక 7వదిగా చెప్పి ముగించదండి. యాకోబు పత్రిక 1:9 ఉందంటే, యాకోబు రాసిన 1:9 దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయపడును, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయించాలంట. అతిశయం ఇద్దరిని గురించి చెప్తున్నాడు ఎలా అందాలో. ధనవంతుడమ్మా, ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఎవరైనా ఒక కోటీశ్వర్లుగా చేశాడా, మంచిది, సంతోషం. అయితే ఒకప్పుడు నీ దీన స్థితి ఎట్లా ఉందో దాన్ని బట్టి అతిశయించాలంట. దేన్ని బట్టి? ఒకప్పుడు నా పరిస్థితి అలా ఉండేది. ఇక ఆ కొదువు గుర్తు చేసుకుంటూ దేవుడికి అనుగ్రహించిన ఆ కోట్లాది ఆస్తిని అనుభవించమంటాడు. డబ్బున్న వాళ్ళకి చెప్తున్నాడు. రెండవదిగా దీనుడు అంటే దీనస్థితి, భేదస్థితి, లేమి స్థితి. ఇలాంటి వ్యక్తి అని వాళ్ళకి అంత ఉంది ఇంత ఉందని చెప్పి వాళ్ళ గురించి లెక్కలేసుకోకుండా ఏం చేయాలంటే తనకున్నట్టు ఉన్నత అంటే తన స్థితిని బట్టి అతిశయిస్తూ, ఫోన్లే ఒక వ్యక్తి బాధపడుతున్నాడంట, అయ్యో నేను దేవుని నమ్ముకున్నాను, యేసయ్యని నమ్ముకున్నాను, నేను ఇప్పుడు కూడా చాలా బాధపడుతున్నాను, నాకు సొంత ఇల్లు లేదు, సరైన ఇల్లు లేదు అని బాధపడుతుంటే అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, అయ్యా పర్లేదయ్యా, సరైన ఇల్లు కాకపోయినా రేకులు ఇల్లు అన్నందుగా నీకు పర్లేదు, సంతోషం. ఏంటంటే
వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు చూడు, అదిగో బిల్డింగ్లు ఇవి అలా ఇలా నేను నా స్థితి ఏంటి అని బాధపడుతుంటే, అయ్యా రేకులు ఇల్లు కూడా లేని వాళ్ళు, అది సొంత ఇల్లు రేకులు ఇల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారుగా. నువ్వు ఇలా ప్రార్థన చేయలేమని, ప్రభా నాకు సొంత ఇల్లు ఇచ్చావు, రెంట్ లేకుండా బ్రతికే కృప నాకు ఇచ్చావయ్యా అని స్తోత్రం చెప్పు. రెంట్లో ఉన్నవైనా నేను రెంట్లోనే ఉన్నాను బాబు, ఏంటో నాకు సొంత ఇల్లు ఇవ్వట్లేదు దేవుడు అని అంటే, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అలా అంటున్నప్పుడు ఆయనతో అన్నాడు, అయ్యా ఆ రెంట్ కట్టుకుని సుఖంగా ఇంట్లో బ్రతికే అవకాశం అన్న దేవుడు నీకు ఇచ్చాడుగా. అసలు రెంట్ కూడా కట్టుకోలేని స్థితిలో ఉండి రోడ్లు పాలైన వాళ్ళు, ప్లాట్ఫారాలతో ఉన్న వాళ్ళ కంటే నీ స్థితి పర్వాలేదు కదా. అందుని బట్టి దేవుని స్తోత్రం చెప్పు, నీకు ఉన్నదాన్ని బట్టి స్తోత్రం చెప్పు. మరి ఇక రోడ్డు మీద వెళ్ళిన తర్వాత మరి ఆమెకు చేస్తే, అయ్యా అవునమ్మా నిజమే కరెక్టే, కానీ ప్రభా మాకు సరైన ఇల్లు లేకపోయినా, సరైనటువంటి వసతులు లేకపోయినా, మమ్మల్ని ఈ రోడ్డు మీద అయినా సరే కడుపు నిండా అన్నం పెట్టి, మమ్మల్ని ఏ విధమైన సెక్యూరిటీ లేకపోయినా మమ్మల్ని ఎంత భద్రంగా కాపాడుతున్నావు అయ్యా, నీకు స్తోత్రం అని చేయండి అమ్మా. అంటే ఎవరికి కలిగిన స్థితిని బట్టి వాళ్ళు ఏం చేయాలా, అతిశయించాలి తప్ప ఇక్కడున్న వాళ్ళు అటు చూడకూడదు, మనుషులు చూడకూడదు. దేవుడు నీకు ఇచ్చిన స్థితి, ఈరోజు నీకు ఏం తినడానికి ఇచ్చాడు, ఏం ధరించడానికి వచ్చాడు, ఏ స్థితిలో వచ్చాడు, దాన్ని బట్టి దేవునికే స్తోత్రం. అతిశయించు, ఆనందించు, పరవశించు. ఇది క్రైస్తవుని యొక్క 7 రకాలైన అతిశయాలండి. అతిశయం మరొక్కసారి, దేవుని శిలువ ద్వారా కృప చూపిన దేవుని బట్టి మనము అతిశయం. అందుకని శిలువ ధ్యానాలు, ఏ ప్రత్యేక ప్రార్థనలు అతిశయించాలి, ఆనందించాలి. రెండవదిగా మనం చూసినట్టయితే మన అతిశయం ఏముండాలి చెప్పండి, దేనికి మన అతిశయం. రెండవదిగా మనం గమనిస్తే రెండవ విషయం చెప్తాం, కృతజ్ఞత ఆరాధన చేయాలి. దేవునికి పాటలు పాడుతూ ఎప్పుడు సంతోషంగా గడుపుతూ ఆయన మహింపరుస్తూనే అతిశయించాలండి. తర్వాత దేవుని ద్వారానే నాకు ఆశీర్వాదం, దేవుడి ద్వారానే నాకు ఆశీర్వాదం. నేను అటు వెళ్ళొద్దు, ఇటు వెళ్ళొద్దు, వాళ్ళు చెప్పిందని తెలుసు, నన్ను ఆశ్రయించేవాడు దేవుడే అని అతిశయిస్తూ ఉండాలి. 4వది కదండి, శ్రమలు ఏ శ్రమలో అయినా పర్వాలేదు, బాధపడద్దు. శ్రమలే నిన్ను చూసి బాధిరి పారిపోనుగాక. నువ్వు నవ్వుతే పారిపోతుంది, బాధపడ్డావా ఇంకొచ్చి పడుతుంది. దేవుని స్తోత్రం. ఇక తర్వాత ఇంకేంటి చెప్పండి, 5వదిగా చూడండి, నువ్వేది చేస్తే నువ్వు చేసే పని బట్టి దేవుడు నిన్ను సంతోషపరిచేలాగా, హెచ్చించేలాగా, నీ ఇతరులను బట్టి కాకుండా నిన్ను బట్టి నీకు అతిశయం కలగాలంటే నువ్వు నేను ఉపయోగకరంగా ప్రభువుకున్నానా, సంఘానికి, పరిచర్యకి, దేవునికి, దేవుని సేవకునికి ప్రయోజనకరమైన పెట్టినాను, అప్పుడు దేవుడే నీకు అతిశయం. దాన్ని బట్టి అలాంటి ఉపయోగకరమైన బిడ్డగా నేను ఉన్నానని అతిశయించు. ఆమేన్. నేను ఈరోజు ఇదిగో దేవుని సేవ ఈ పని చేశాను, అతిశయించు. ఈరోజు సువార్త ప్రకటించాను, ఈరోజు ఉపవాసం ఉన్నాను, ఈరోజు ప్రార్థన చేశాను, ఈరోజు బైబిల్ చదివాను, ఈరోజు అయ్యగారు చెప్పిన పని నేను చేశాను, అతిశయించు. అదే నీ అతిశయం. తర్వాత దైవజనులతో కలిసిమెలిసి భారాలు, బాధ్యతలు, సేవా భారాలు పంచుకుంటూ ఉంటును బట్టి అతిశయించు. దీనత్వంలో అతిశయించు. ఈ 7 అతిశయాలతో నువ్వు జీవించు. దేవుడిని ఎప్పటికీ నేను అతిశయించేలాగానే, ఎప్పుడు ఈ పాట పాడుకుంటానే అతిశయం నీవే ప్రభా అని పాడుతూనే ఉంటూ దేవుని మహిమపరచు. దేవుడు నిన్ను అతిశయాస్పదంగా చేసి అతిశయపడేటకు ఆధారాలు చూపించి నిన్ను, మీ కుటుంబాన్ని బాగుగా దీవించునుగాక.